అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కేంద్ర పెద్దలతో రాష్ట్ర పెద్దలు చాలా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరు ప్రభుత్వ పెద్దల పర్యటనలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే ఈ జనవరి 18న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రానున్నారు. విజయవాడలోని గన్నవరం సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం క్యాంపులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు బాబు. జనవరి 8న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా మోడీ చేతుల మీదుగా గ్రీన్ హైడ్రోజన్ పార్క్, రైల్వే జోన్ పరిపాలనా భవనాల శంకుస్థాపన జరిగిన విషయం విదితమే. అప్పుడు మోడీ, ఇప్పుడు షా, ఇలా ఒకే నెలలో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధాని, హోంమంత్రి ఇలా ఇద్దరు ఏపీలో పర్యటించడం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. రాష్ట్ర విభజనతో వైసీపీ పాలనా రాహిత్యంతో దెబ్బ మీద దెబ్బతిన్న ఏపీ తిరిగి ఇతర రాష్ట్రాల మాదిరిగా నిలబడాలి అంటే ఏపీకి కేంద్ర ప్రభుత్వ సాయం తప్పనిసరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ దిశగా కేంద్ర పెద్దల ఆశీస్సుల కోసం జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. కేంద్రం సాయంతో ఏపీని పునర్నిర్మించుకుని విజనరీ నాయకుడిగా మరోసారి ప్రజల మెప్పు పొందడానికి సీఎం చంద్రబాబు పరితపిస్తున్నారు. అలాగే ఇటు షా పర్యటనలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా భాగమవుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల మధ్య రాజకీయ చర్చలు కూడా కొనసాగే అవకాశం లేకపోలేదు. షా అంగీకారంతో, మోడీ ఆమోద ముద్రతో ఏపీలోని కూటమి ప్రభుత్వం అటు రాజకీయంగా, ఇటు పాలనా పరంగా అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంది. ఈ భేటీకి రాజకీయ పరంగా కూడా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న నేపథ్యంలో వీరి మధ్య ఏ చర్చలు జరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నిర్వాకాలపైనే చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవకలపై నివేదికలను ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నారు. అందులో కొన్నింటిని కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిపైన వీరి ముగ్గురి మధ్య భేటీ జరిగే అవకాశం ఉండొచ్చు అనే వార్తలు వస్తున్నాయి. పాలనా అంశాల కంటే రాజకీయపరమైన అంశాలపైనే ఎక్కువగా అమిత్ షా ఫోకస్ చేస్తారు. దీనితో ఈ పర్యటన పక్కా పొలిటికల్ టూర్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షా రాక, బాబు విందు మంతనాలు, పవన్ సాన్నిహిత్య సంబంధాలు ఏపీ అభివృద్ధికి ఏ మేర కలిసి వస్తుందో చూడాలి.